జీవితం అనేది మనం ఆలోచించే విధానం పైన, తీసుకునే నిర్ణయాలపైన, మనం లక్ష్యం కోసం పెట్టే శ్రమ పైన ఆధారపడి ఉంటుంది. ఈ మూడు ఎప్పుడు కూడా ఒక వరుస క్రమంలో ఉండాలి. ఇదే ఈ లోకంలో పవర్ఫుల్ పర్సన్స్ అనుకున్నది సాధించడానికి ఉపయోగించే బ్రహ్మాస్త్రం. ఈ లోకంలో పుట్టుకొచ్చిన ప్రతి వస్తువు మొదట ఆలోచన రూపంలో పుట్టుకొచ్చినదే. ఆ తర్వాత ఆచరణలో పెట్టడానికి లేదా ఇంప్లిమెంట్ చేయడానికి ప్రయత్నించినప్పుడు చివరిగా అవుట్పుట్ అనేది ఈ లోకం చూడడం మొదలు పెడుతుంది. ప్రతి ఒక్కరిలో నెగటివ్ మరియు పాజిటివ్ అనే రెండు రకాల వ్యక్తులుంటారు. ఒకరు మిమ్మల్ని అంధకారం అనే ప్రపంచంలోకి తీసుకెళ్లడానికి ప్రయత్నిస్తే, మరొకరు సత్యం అనే ప్రపంచంలోకి తీసుకెళ్లి వాస్తవ ప్రపంచాన్ని మీకు చూపడానికి ప్రయత్నిస్తుంది. ఈ ఇద్దరు వ్యక్తుల్లో ఏ వ్యక్తితో అయితే మీరు ఎక్కువగా స్నేహం చేస్తే మీ జీవితం ఆ విధంగా తయారవుతుంది. ఎప్పుడైతే మీరు పాజిటివ్గా ఆలోచించడం మొదలు పెడతారో, బ్రాడ్గా ఆలోచించడం మొదలు పెడతారో, జీవితం ఏ విధంగా రొటేషన్ అవుతుందో, ఎదురయ్యే సమస్యలను ఎలా ఎదుర్కోవాలో మీకు క్లియర్గా అర్థమవుతుంది. ప్రతిరోజు మనలో వేల కొద్ది ఆలోచనలు పుడుతుంటాయి. కానీ ఏ ఆలోచనలకు ప్రాణం పోస్తున్నాం, ఏ ఆలోచనలకు దూరంగా ఉంటున్నాం? మనకు వచ్చే మంచి ఆలోచనలు ఏంటి? శక్తివంతులుగా మార్చే ఆలోచనలు ఏంటి? మనల్ని ఈ ప్రపంచంలో అందరికన్నా భిన్నంగా మార్చే ఆలోచనలు ఏంటి అని నిన్ను నువ్వు ఐడెంటిఫై చేసుకోగలగాలి. ఒక్కొక్కరికి ఒక్కో రకమైన ఆలోచనలు వస్తుంటాయి. కొందరికి వారి ఆలోచనలు వారి జీవితాన్ని ఉన్నత లక్ష్యాల వైపు తీసుకెళ్లడానికి ప్రయత్నిస్తే, మరికొందరి ఆలోచనలు తమ చుట్టూ ఏం జరుగుతుంది, తాము ఏ స్థితిలో ఉన్నాము, భవిష్యత్తు ఏ విధంగా ఉండబోతుంది అనే ధ్యాస లేకుండా తమ జీవితాలను అంధకారం అనే ప్రపంచంలోకి నిరంతరం తీసుకెళ్లడానికి ప్రయత్నిస్తాయి. ఒక మనిషి ఎప్పుడైతే ఇతరుల గురించి కాకుండా, సమాజం గురించి కాకుండా, తనకున్న కష్ట నష్టాల గురించి కాకుండా, ఎప్పుడైతే తన గురించి, తన బలాల గురించి, తన ప్యాషన్ గురించి, తన కలల గురించి ఆలోచించడం మొదలు పెడతాడో, ఆచరణలో పెట్టడానికి ప్రయత్నిస్తాడో, అప్పుడే తన నిజమైన జీవితం మొదలవుతుంది. తన జీవిత లక్ష్యం, గమ్యమేంటో తను తెలుసుకోవడం మొదలు పెడతాడు. ఒక మనిషి యొక్క జీవితం కష్టాల నుండి సంతోషం అనే దారిలోకి యూటర్న్ తీసుకోవాలంటే జీవితంలో ఏదైనా సాధించాలనే కోరిక బలంగా పుట్టాలి. అందరికన్నా భిన్నంగా ఉండాలి, భిన్నంగా బ్రతకాలి, ఎవ్వరూ చేరని లక్ష్యాలను చేరాలి. ఉన్నది ఒకటే జీవితం. ఈ జీవితం ముగిసేలోపు నా జన్మను వృధా కానివ్వకుండా నాలో ఉన్న శక్తులను వాడుకోవడం మొదలు పెట్టాలి. వాటికున్న శక్తి ఏంటో తెలుసుకోవాలి. మా అమ్మా నాన్నలు, కుటుంబ సభ్యులు, నా స్నేహితురాళ్ళు గర్వపడే స్థాయికి ఎదగాలి అనే దృఢ సంకల్పం ఎవరికైతే వారి మెదళ్లలో నిరంతరం రగులుతూ ఉంటుందో, వారే భిన్నంగా ఆలోచించడం, భిన్నమైన దారిలో వెళ్ళడం, లోకం పెట్టే అరుపులను పట్టించుకోకుండా కేవలం తన అంతరాత్మను ఆధారం చేసుకొని ముందుకు వెళ్ళడం అలవాటు చేసుకుంటారు. గుర్తుకు పెట్టుకోండి, ఏ స్థితిలో ఉన్నా, ఏ పరిస్థితిలో ఉన్నా ప్రతి సందర్భంలో పాజిటివ్గా ఆలోచించడం, సహనంతో వేచి చూడడం అలవాటు చేసుకోండి. ఈ రెండు లక్షణాలే మీరు అనుకున్న ప్రపంచంలోకి మిమ్మల్ని తీసుకెళ్తాయి. ఈ రెండు లక్షణాలు కోడెద్దుల్లా పనిచేస్తూ నీ జీవితంలో ఉన్న కష్టాలను, దుఃఖాలను, కన్నీళ్లను, నిరుత్సాహాలను, అందరూ నిన్ను అవమానించడం, అవహేళన చేయడం, చిన్న చూపు చూడడం, అసహించుకోవడం వంటి చేదు జ్ఞాపకాలను మోస్తూ మిమ్మల్ని ఈ ప్రపంచం గర్వించదగ్గ స్థాయికి చేరుస్తాయి. జీవితం అంటేనే జ్ఞాపకాల పొదరిల్లు. జీవితం ఆఖరి దశల్లో మనకు మిగిలేవి కేవలం చిన్నప్పటి నుండి అప్పటి వరకు మనం సంపాదించుకున్న తీపి జ్ఞాపకాలు, విజయాలు, కష్టాలను ఎలా ఎదిరించామనే జ్ఞాపకాలు, 10 మందికి ఆదర్శంగా నిలిచిన జ్ఞాపకాలు, మనల్ని నిత్యం పలకరిస్తూ మనల్ని ఆఖరి దశల్లో సంతోషపెట్టడానికి ప్రయత్నిస్తూ ఉంటాయి. ఇది ఫ్రెండ్స్ ఈ రోజుకి ఇంట్రెస్టింగ్ విషయం. మరో రోజు మరో ఇంట్రెస్టింగ్ టాపిక్తో మీ ముందుంటా. అంతవరకు సెలవు తీసుకుంటూ మీ స్నేహితుడు.